న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు సిట్ అధికారులు కోరిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ప్రభాకర్ రావు తన క్లౌడ్ డేటా అలాగే యాపిల్ క్లౌడ్లో ఉన్న సమాచారం మొత్తం సిట్కు అందించాలన్నది కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఆన్లైన్ ఖాతాలకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్లు కూడా సిట్ అధికారులు పొందేలా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆ సమాచార సేకరణ సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా హాజరై ఉండాలని కూడా కోర్టు సూచించింది. ఇది దర్యాప్తు పారదర్శకతను నిర్ధారించడమేనని పేర్కొంది. తద్వారా సిట్ అధికారులు ఫోరెన్సిక్ బృందం సమక్షంలో డిజిటల్ ఆధారాలు సేకరించి దర్యాప్తు కొనసాగించవచ్చు. ప్రభాకర్ రావు లేదా ఇతర నిందితులు ఆ సమాచారాన్ని చెరిపేందుకు లేదా మార్చేందుకు యత్నించినట్లు తేలితే ఆ అంశంపై తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.